బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరుపతి ఏఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు చేశారు. తాజ్ హోటల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేస్తూ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయజయరామ్ అందిస్తారు. జయజయరామ్. థ్యాంక్ యూ రావులి. రా ఈ నెల 18వ తేదీన తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ మీడియా సమావేశం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా జరుగుతుంది అనేటువంటిది రా సంస్థ ఇప్పటికే ప్రచారం చేసింది. గత 4 రోజులుగా కూడా ఆ సంస్థ ప్రకటించినటువంటి సోషల్ మీడియాలో దీన్ని విస్తృతంగా కూడా ప్రచారం జరిగింది. అన్ని రకాల టీవీ ఛానల్స్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వార్తా కథనాలని ఇప్పటి వరకు కూడా ప్రచురిస్తూనే ఉంది. దీనికి సంబంధించి నిన్నటి దినం మెట్రో టీవీ ఈ యొక్క ఎన్టీఆర్ అభిమాన సంఘం దానికి సంబంధించి కృష్ణా యాదవ్ అనేటువంటి నాయకుడితో కూడా మాట్లాడడం జరిగింది. తాను చాలా క్లారిటీగా చెప్పారు. అంటే రా సంస్థకు తమకు ఎటువంటి సంబంధం లేదు, అసలు రా సంస్థ అనేటువంటిది ఏంటి, అభిమానులు పేరు మీద పెట్టుకోవచ్చే కానీ కోట్లాది రూపాయలను ఫండ్ వసూలు చేసి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాము అనేటువంటిది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా ఇవాళ ఆ తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి ఏఎస్పీ రవి మనోహరాచారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే 18వ తేదీ తప్పకుండా మీటింగ్ అయితే జరుగుతుంది అనేటువంటిది రా సంస్థ ప్రకటించినప్పటికీ దానికి సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఏదైతే ఉందో ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఎటువంటి సంకేతాలు లేవు అనేటువంటిది స్పష్టం చేశారు ఎన్టీఆర్ సంఘానికి సంబంధించినటువంటి నేత కృష్ణ యాదవ్. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టే దీనికి సంబంధించి అసలు ఈ తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి యొక్క మీడియా సమావేశానికి ఎటువంటి కార్యక్రమం నిర్వహించడానికి పూర్తిగా సన్నాహాలు జరిగాయా లేదా అనేటువంటిది ఏఎస్పీ రవి మనోహరాచారి ఆ యొక్క సంబంధిత హోటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి విచారణ చేశారు. విచారణ చేస్తే తప్పకుండా ఈ యొక్క 18వ తేదీకైతే రా ఎన్టీఆర్ సంస్థ తరపున కూడా పూర్తిగా విలేకరుల సమావేశం నిర్వహించబడుతుంది అనేటువంటిది కూడా వాళ్ళకి తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్టీఆర్ సంస్థ అదే విధంగా రా సంస్థకు సంబంధించి ఇరు వర్గాల మధ్య కూడా ఇది ఒక ఆధిపత్య పోరుగా నడిచేటువంటి పరిస్థితి కనపడుతుంది. అభిమానులకు వీరిద్దరూ కూడా ఎటువంటి సంకేతాలు జారీ చేయబోతున్నారు, ఎటువంటి సంకేతాలు అయితే ఇవ్వబోతున్నారు అనేటువంటిది ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవైపు 18వ తేదీ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విలేకరుల సమావేశం అయితే నిర్వహించబడతాం అనేటువంటిది స్పష్టం చేసినటువంటి రా సంస్థ ఈ యొక్క ఎన్టీఆర్ అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహించబోము, దీనికి సంబంధించింది ఎటువంటి సంకేతాలు ఈ యొక్క ఎన్టీఆర్ కార్యాలయానికి రాలేదనేటువంటిది మరోవైపు స్పష్టం చేసింది. అంటే వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ఈ యొక్క మధ్యలో ఒక పక్క అభిమానులు కావచ్చు, ఒక ప్రజలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇద్దరి మధ్య కూడా ఇద్దరికి కూడా ఏ రకమైనటువంటి వ్యవహారాన్ని నిర్ణయించుకోవాలనేటువంటిది ఒక పక్క అభిమానులకు ప్రజలకు పూర్తిగా కూడా తేటతెల్లం చేసేటువంటి పరిస్థితి ఇద్దరి మధ్య ఇరు వర్గాల మీద కనిపించలేనటువంటి పరిస్థితి. దాదాపు 5 నుంచి 10 మంది ఏఎస్పీ రవి మనోహరాచారికి ఈ యొక్క ఫిర్యాదు ఇచ్చేటువంటి ఆ క్రమంలో కూడా వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్పీ కార్యాలయానికి అయితే చేరుకుని ఈ యొక్క ఏదైతే దీని మీద అంటే రా ఇచ్చినటువంటి ప్రకటన మీద పూర్తిగా విచారణ చేయాలనేటువంటి ఒక ఫిర్యాదుని అయితే చేయడం జరిగింది. రవలి. రైట్, థ్యాంక్ యూ రాము. పేరు కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్ స్టేట్ కన్వీనర్. మీరు చూస్తూ ఉన్నారు 5 రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా కానీ టీవీలో కానీ వీటిల్లో ఎన్టీఆర్ వచ్చేస్తాడు 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తాడని క్రియేట్ చేస్తూ ఒక సంస్థ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఎన్టీఆర్ వస్తారనే విషయం పైన నిన్న ఆల్రెడీ మేము ప్రెస్లో అందరికీ మీకు చెప్పాము. దాని అనుగుణంగానే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయాలనుకున్నాం. దానికి ఇప్పుడు ఈరోజు వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నేనేం చెప్తానంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్కి ఎవరు కారణం, ఎందుకు ఇంత అయిందనే దానిపైన చర్య తీసుకొని నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకూడదని దీంతోనే మేము ఈరోజు అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన చర్య తీసుకుంటామన్నారు. నెక్స్ట్